ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్తా ఇలా చూడు, నీ మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదిగో, దానికి నీ శివయ్య సమాధానం కూడా చెబుతాను. ఆఖరి వరకు విని అర్థం చేసుకుంటావా? నేనున్నానని నమ్ముతావా? అయితే నీ ప్రశ్నలకు సమాధానం ఇదే. నీ జీవితంలో నీ మనసులో ఏదైతే ఉందో, ఏ ప్రశ్న అయితే ఉందో, దానికి తగ్గ సమాధానాన్ని ఈరోజు ఈ శివయ్య నీకు చెప్పబోతున్నాను. కాస్త మనసు పెట్టి విను. ఎందుకంటే నీ జీవిత పుస్తకంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నాను. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలతో ఉన్న పాత పేజీలన్నీ కూడా ముగియబోతున్నాయి. ఆ స్థానంలో ఆనందం, విజయం అనే కొత్త పేజీలు తీసుకురాబోతున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సందేశం నీ జీవితంలో సానుకూలమైన మలుపు తీసుకురావడానికి నేను నీకు పంపుతున్న మంచి సంకేతంగా భావించు. నీ భవిష్యత్తుకు దీపస్తంభంలా దారి చూపుతుంది. ఈ రోజులన్నీ నిన్ను అన్ని రకాలుగా సిద్ధం చేస్తాను. నీ జీవితంలో దొరికే చిన్న చిన్న సంఘటనలు అనిపించొచ్చు, కానీ తప్పకుండా కొన్ని సంకేతాలైతే నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు కూడా నమ్ము. శివయ్య నీకోసం మంచి భవిష్యత్తు నిర్మిస్తున్నాడు. అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ కోసం నేను అద్భుతమైన ప్రణాళికను చేసి ఉంచాను. ఆ ప్రణాళిక యొక్క పూర్తి స్వరూపం నీకు అర్థమైన రోజు నీ కళ్ళు ఆనందంతో నిండిపోతాయి. ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. నువ్వు వింటున్నది అక్షర సత్యం. నీ పూజకు సమాధానం దొరికే రోజు దగ్గరలో ఉంది. అవును, నువ్వు కొన్ని పనుల్లో మునిగిపోయి ఉన్నావు కదా. కొంత సమయాన్ని కేటాయించి ఇది వింటే తప్పకుండా ప్రశాంతమైన మనసు నీదవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా నీ ఆత్మ లోపలికి వెళ్తాయి. ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఈరోజు నువ్వు తెలుసుకోబోయే సత్యం తప్పకుండా నీ గుండెను తాకుతుంది. నీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఇది సందేశం కాదు, నీ అంతరాత్మలో జరగబోయే ఒక సంభాషణ. ఈ సందేశాన్ని పూర్తి ఏకాగ్రతతో విను. ప్రతి మాటలోనూ నీకోసం మంచి సూచన దాగి ఉంది. అప్పుడే నేను ఏం చెప్పాను అనేది నీకు తెలుస్తుంది. నీ జీవితంలో రాబోయే అద్భుతమైన పరివర్తన ఏంటి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఓం నమ శివాని ఒక్కసారి అనుకో, లేదా నీ ఇష్టదైవ నామస్మరణ తలుచుకో. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టు. జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో. నీ ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. అలానే సాధారణంగానే కష్టపడే తత్వం నీది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నావు. జీవితం పూల పాన్పుగా కాకుండా ముళ్ళ బాటలో సాగిన అనుభవాలు ఎక్కువ. అయితే నీ కష్టాలకి నువ్వు కృంగిపోకుండా ప్రతి అనుభవాన్ని పాఠంగా స్వీకరించావు. భవిష్యత్తుకు పునాదులు వేసుకునేలా ఆలోచనలు మొదలెట్టావు. బాల్యం నుండే బాధ్యతలు మోయడం అలవాటుగా నీకు మారింది. ఈ పట్టుదలే నిన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఈ అనుభవాలనే నువ్వు మించిన పరిణితిని చేస్తాయి. ఒక యోధుడిగా నిన్ను తయారు చేసే కష్టాలన్నీ. నిజం చెప్పాలంటే నీకు మానవత్వం ఎక్కువ. హృదయం కరుణతో నిండి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ బాగుండాలన్న తపన. నీ స్నేహితులు కూడా ఎక్కువే, కానీ నిజమైన స్నేహితులు కాదు. అవి చాలా తక్కువ. ఎలాంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతావు. కానీ నీ మనసుని అర్థం చేసుకున్నవారు అరుదు. ఇక్కడ నువ్వు ప్రశాంతంగా, స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతావు. బానిసత్వాన్ని సహించలేదు. ఇతరుల కింద పనిచేయడం అస్సలు నీకు నచ్చదు. పాతకాల పద్ధతులు, మూఢనమ్మకాలను ప్రశ్నిస్తావు. ఎందుకంటే నీ ఆలోచన విధానం ఎప్పుడూ ముందుకు సాగుతుంది. సమాజంలో ముందుకు రావడానికి ఎప్పుడూ నువ్వు ముందుంటావు. నలుగురితో కూడా ఏకీభవించి మాట్లాడతావు. అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అని ఆశపడతావు. ఇక నీలో ఉన్న ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు కూడా ఎప్పుడూ దాగి ఉంటాడు. నువ్వు పుట్టుకతోనే తెలివిగల వానివి. బుద్ధి, చాతుర్యం కలిగిన నా బిడ్డవి. ఆలోచించడంలో కొత్తగా ముందుంటావు. అంతేకాదు, ఇతరుల కంటే కూడా ప్రత్యేకంగా నువ్వు ఉంటావు. నువ్వు చెప్పే మాట, తీరు, ప్రవర్తన ఇతరులతో చెప్పుకుంటే నువ్వే ఎక్కువగా ఉంటావు. అంత మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళవి నువ్వు. కానీ నిన్ను మోసం చేసే వాళ్ళని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అలా గుర్తించిన రోజే నీ జీవితం నిజంగా మారుతుంది. నువ్వు తలుచుకొని ఎవరు నీకు కీడు చేస్తున్నారు, ఎవరు నీకు మంచి చేస్తున్నారనేది నీ అంతరాత్మను అడిగి కనుక్కో. నీ అంతరాత్మ చెబుతుంది ఎవరు నీ వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అని.
ఇక నిన్ను ఆదర్శంగా తీసుకొని చాలామంది జీవిస్తారు. డబ్బు కంటే కూడా విలువలకి ఎక్కువ నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఇక నీ దృష్టి ఎప్పుడూ కూడా భవిష్యత్తు మీదే కదా! దానివల్లే నీ మనసులో ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. అసలు నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేస్తే నా జీవితం బావుంటుంది అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ నన్ను అడుగుతున్నావు. కొన్నిసార్లు ఒంటరిగా నువ్వు మిగిలిపోతున్నావు. భయపడకు. నేను నీకు తోడున్నాను. కష్టాలు ఎప్పుడూ కూడా నువ్వు బయట పెట్టవు. నీ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎవ్వరి తరం కాదు. అంతెందుకు ఈ శివయ్య కూడా కావడం లేదు. నీ మనసు సముద్రం లాంటిది, లోతైనది. పైకి నవ్వుతూ లోపల బాధను దాచేస్తావు. నీ మనసు ఏంటి అనేది నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. నీ గురించి ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తావని నాకు తెలుసు. కొన్నిసార్లు ఇలా మొండితనంగా కనిపించినా నీ వ్యక్తిత్వంలో అది ఒక భాగం. ఇక నీ ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనిపించొచ్చు. కానీ నువ్వు వెళ్ళే దారిలో కాకుండా నీకంటూ కొత్త దారిని ఏర్పరచుకున్నావు. వారికేం తెలుసు చెప్పు? నీ జీవనశైలి, ఇష్టాలు అన్నీ అందరికంటే భిన్నంగా ఉంటాయి. చెప్పాలంటే నీ చుట్టూ ఒక రహస్యమైన వాతావరణాన్ని నువ్వు ఏర్పాటు చేశావు. బంధువులకి, స్నేహితులకు, ప్రేమకు ఎక్కువగా విలువనిస్తావు. నీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరుల్ని ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించవు. నీ స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోవు. చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటావు. కానీ నీలో ఇంకా ఎక్కువగా తాండవం చేస్తుంది. నన్ను ఎక్కువగా ఇష్టపడతావు. శివయ్య అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేవు. ఒక్కొక్కసారి నాపై అలుగుతావు. నాతో మాట్లాడడం కూడా మానేస్తావు. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడే, అది సంతోషం వచ్చినా నా శివయ్య అన్నీ చేశాడంట. ఇది ఒక్కటే నీలో నాకు నచ్చడం లేదు. కష్టాన్ని ఎలా స్వీకరిస్తావో సంతోషాన్ని కూడా అలా స్వీకరించాలమ్మా. రెండిటిని సమభావంగా స్వీకరించడం తెలుసుకున్న వాళ్ళే జీవితంలో ఏదైనా సాధిస్తారు. అవును తల్లి. కాబట్టి రెండిటిని సమానంగా నువ్వు తీసుకోవాలి. నిన్ను నువ్వు ధైర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేసుకోవాలి. అన్ని రకాల విషయాలు తెలుసుకున్న దానివై ఉండాలి. లేనిపోని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటే ఎలా చెప్పు? కాలం అనేది ఎక్కడ ఆగదు కదా! దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి నువ్వు కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే రోజులు గడిచిపోతాయి. నీ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఏం చేయాలి అనే దానికంటే వచ్చిన చిన్న అవకాశాన్నైనా సరే అందిపుచ్చుకొని దాన్ని నువ్వు చేస్తే నీ దారి పూలబాట అవుతుంది అని తెలుసుకో. ఇక నీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా ముగిసిపోతాయి. నువ్వు అడ్డుపడుతున్నటువంటి అడ్డుతెరలన్నీ కూడా తొలగించుకొని ముందుకు వెళ్తావు. కాబట్టి నువ్వు నడవాలనుకుంటున్న దారి చక్కగా ఉందా అని నువ్వు అనుకోవడంలో తప్పు లేదమ్మా. ఆ దారి ముళ్ళు, రాళ్ళు ఏవి ఉండకూడదు అనుకోవడమే నీ అమాయకత్వం. దారన్నాక ముళ్ళు, రాళ్ళు, రప్పలు, పూల దారి కూడా ఉంటుంది. అన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్తేనే కదా జీవితం మారుతుంది చెప్పు. ఇదిగో నీ ప్రశ్న కూడా ఇదే. శివయ్య, నా జీవితం మారదా? నా జీవితంలో ఎప్పుడూ కూడా ఈ కష్టాలు, సమస్యలేనా అని. కాదమ్మా. జీవితమే ఒక దారి. ఆ దారిలో కష్టాలు, సమస్యలు ఎన్నో ఉంటాయి. అన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళు. మంచి జీవితం నీ సొంతమవుతుంది. నీ శివయ్యని నేను నీకు మాటిస్తున్నాను. ఇక ఎలాంటి దిగులు లేకుండా నిశ్చింతగా ముందుకు వెళ్ళు. అన్నీ మారుతాయి. నేను మారుస్తాను. ఇక ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివుని సందేశం అండి. సో విన్నారు కదండి. ఈరోజు ఆ పరమశివుని పంపించిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.